ఎలా బయటపడ్డాడు అసలు? మా నాన్న ఒకటే చెప్పారు, ఇద్దరి మధ్య గొడవ వస్తే ముందుకెళ్ళి కొట్టేవాడు కామన్ మ్యాన్ అవుతాడు, టేబుల్కి అటు ఇటు కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేవాడే బిజినెస్ మ్యాన్ అవుతాడు. నా కంపెనీలో 10% లాభాలు అడుక్కోవడానికి వచ్చిన వాడి కోసం ఆ కంపెనీ ఓనర్ని చంపడానికి వచ్చే అంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే వాడి మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు. ఏ మాత్రం తెలివి ఉన్నవాడైనా 100 రూపాయలు సంపాదించే వాడి వైపు ఉంటారా, అందులో 10 రూపాయలు అడుక్కోవడానికి వచ్చిన వాడి వైపు ఉంటారా? అండ్ ఆఫ్ కోర్స్ మిమ్మల్ని పోషిస్తాడు కాబట్టి. అది ఎప్పటి వరకు? మీకు రేపు 40-50 ఏళ్ళు వచ్చి ఒంట్లో బలం తగ్గాక అప్పుడు కూడా పోషిస్తాడా? మీకు ఇదంతా మానేసి ఏదో పని చేసుకోవాలని ఉంటుంది, కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎప్పుడూ పని ఇవ్వడం. నేనిస్తా. మీరు గౌరవంగా బతుకుతాను అంటే నా కంపెనీలో మీ అందరికీ ఉద్యోగాలు నేనిస్తాను. రోజు 8 గంటలే పని. వాడిలా ఎప్పుడు పడితే అప్పుడు పిలవను. ఇలాంటి వాటికి అస్సలు పిలవను. 60 ఏళ్ల దాకా పని, దాటాక పెన్షన్. చచ్చేదాకా ఎవ్వడి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. నా కంపెనీకి డెలివరీ బాయ్స్ కావాలి. ఈ ఏరియాలో అణువు తెలిసిన మీకంటే క్వాలిఫైడ్ ఇంకెవరుంటారు? ఆలోచించుకోండి. నాతో కలిసి పని చేయాలనుకుంటే మీలో ఉన్న రౌడీని చంపి నాతో రండి. కాదు వాడి కిందే పని చేద్దాం అనుకుంటే నన్ను చంపి లోపలికి వెళ్ళండి. వాడేంటో కథలు చెప్తుంటే వింటారేంట్రా? ఏసేయండ్రా. వచ్చాడా? పొద్దునే వచ్చేసాడు సార్. మొన్న ఏదో లోన్ అప్లై చేస్తా అన్నారు, అప్లై చేశారా? ముందే తీసుకుంటే ఖర్చు అయిపోతే తీసుకోలేదు. లోన్కి అప్లై చేశాను, 15 రోజుల్లో శాంక్షన్ అయిపోతుంది. తర్వాత 1 రోజుల్లో పెళ్లి, అన్ని సెట్ అయిపోతాయి. సూపర్ సార్. మీరు స్వామి ఎండి గారు పిలుస్తున్నారు. అచ్చి బాబాయ్, లోన్ శాంక్షన్ చేసినట్టున్నాడు. ఇప్పుడు వస్తాను. లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. గొడవ అయిందంట? ఎస్ సార్. నాకు నీలో హీరోని చూడాలని ఉందయ్యా. అర్థం కాలేదు సార్. టెర్మినేషన్ లెటర్. ఎందుకు సార్? ఇందాక నువ్వు కొట్టినాడంటే నీకు భయం లేదట కదా? అస్సలేదు సార్. నాకుంది సార్. వాడు మళ్ళీ వస్తే కొడతావు కదా? బ్రహ్మాండంగా సార్. నేను కొట్టలేను, అందుకే. నన్ను నమ్ముకొని ఇంట్లో 3 ఉన్నారు. నన్ను నమ్ముకున్న ఆఫీసులో 300 మంది ఉన్నారు. ఏదో ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఏమంటారు? నిన్ను తీసేస్తే నేను హీరో అవుతా, మానేస్తే నువ్వు హీరో అవుతావు. నాకు నీలో హీరోని చూడాలని ఉంది. డైపర్ కంపెనీ పెట్టుకుంటే సరిపోదు, మాటికి అది వాడకుండా ఉంటే ధైర్యం కూడా ఉండాలి. పిరికేదావా అని ఎక్కడైనా మర్చిపెట్టుకో. ఫోన్లే స్లోగానే తిట్టాడు. మొన్న పెళ్లి చూపుల్లో నాన్నగారు పెళ్లి చాలా గ్రాండ్గా చేయమన్నారు. సడన్గా అనేసరికి మీరు ప్రిపేర్ అయ్యారో లేదో అని. మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో తెలియకుండా నేనే డబ్బులు ఇస్తాను. అయ్యయ్యో, ఏం పర్వాలేదు. మా వాడు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాడు. పెళ్లి అద్భుతంగా చేసే బాధ్యత మాది. ఆల్రెడీ చేశారా? ఉంటానండి. అలాగే, మంచిదే. అలాగే బాబు. పిలుస్తాను. పెళ్లి ఇరగదీస్తామని చెప్పాను. ఆఫీస్కి వస్తే వాళ్ళు కూడా ఇరగదీస్తాం అన్నారు. ఎందుకు? ఉద్యోగం దొబ్బింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయలేం. మా మేనేజర్తో మాట్లాడాను. ప్రస్తుతానికి జాబ్ ఏమీ లేదు. ఒకవేళ జాబ్ ఉన్నా కూడా 6 నెలలు పే స్లిప్ ఉంటుంది. సోదాపి సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పు. ఓ నెల తిరిగేసరికల్లా జాబ్ తెచ్చుకుని ఆ శాలరీ అమౌంట్ ఏదో నీ అకౌంట్లో పడితే తప్ప నీకు లోన్ శాంక్షన్ చేయను అంటున్నాడు. మనలో అనమాట. ఈ ఉద్యోగం లేనోడికి 10 లక్షలు లోన్ అంటే కష్టమే కదనే. నెల రోజుల్లో ఉద్యోగం అంటే సార్, మీ తర్వాత ఆనంద్ బాబు సీఈఓ అయితే బాగుంటుంది సార్. సంజయ్, ఆనంద్కి అసలు సీఈఓ అవ్వాలని లేదు. నువ్వు కొత్తగా అలాంటివి పెట్టకమ్మా. అయినా అన్నయ్య మా అబ్బాయిని సీఈఓ చేయాలని అమెరికా పంపించి ఎంబీఏ చదివిస్తున్నాడు. ఏమన్నయ్య? అంటే ఆనంద్ బాబు ఖచ్చితంగా మన కంపెనీకి విక్రమే సీఈఓ అవుతాడు బాబాయ్. ఇంతకీ ఎప్పుడు వస్తాడు అమెరికా నుంచి? అన్నయ్య నువ్వు అనుమను, పొద్దున కల్లా ఇక్కడ ఉంటాడు. అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందానా? షీఈస్ బ్యూటిఫుల్. వాళ్ళ నాన్నతో మాట్లాడినా ఏమంటా? నానా, అది కాదురా, నాకున్నదే 2 నెలలు. నీ పెళ్లి చూడకుండానే వెళ్ళిపోమంటావా? అది కాదు నానా. 1 రోజులు మీ బర్త్డే వస్తుంది. ఆ రోజు కల్లా వైజాగ్ ఫ్యాక్టరీలో 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ 1000 మంది ఫ్యామిలీస్ లో హ్యాపీనెస్సే మీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్. అదేగా మాట్లాడుకుందాం. సరే, ఇష్టం. వేసుకోండి.
నెల రోజుల్లో 1000 ఉద్యోగాలు అయినట్టే. హలో, ఫస్ట్ టైం? అవును సార్. సో మెనీ టైమ్స్. ఫోన్ చేసి మాట్లాడదేంటి? హలో అన్నయ్య, బావ మీట్ అవుదామంటే కాఫీ షాప్కి వచ్చాను. నువ్వు పెళ్లికి ముందే మీటింగ్లు పెట్టుకుంటే. సారీ బ్రదర్, సారీ. హలో అన్నయ్య. నువ్వు పెళ్లికి ముందే మీటింగ్లు పెట్టుకుంటే పెళ్లి టైంకి మేము సెటిల్మెంట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అసలు ఒకసారి ఎందుకు వెళ్ళావు? నా ఫ్రెండ్తో కలిసి వచ్చాను అన్నయ్య. అయినా నువ్వు కూడా వస్తావేమోనని కాల్ చేశాను. నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను, అయ్యాక వస్తాను. ఫోన్ పెట్టి. మిమ్మల్ని ఇంతకుముందు ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారు? ఎక్స్క్యూజ్ మీ సార్, హలో నేను ఇంకా ఇంటర్వ్యూలోనే ఉన్నాను, అయ్యాక చేస్తానని చెప్పాను కదా. మిస్టర్, సిస్టర్, ఇంతకు ముందు ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారు? సారీ సార్, కట్టేస్తాను. ఇందుకే ఇంతకుముందు ఉద్యోగంలో తీసేశారు. సార్, మీరు హెచ్ఆర్ గా మానేసి డిటెక్టివ్ గా జాయిన్ అయితే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. చూసింది చాలు, నిజమే. ఈ వీడి తొక్కలు వచ్చాడు. ఎలా? సుబ్బు ఎక్కడ? నేను సుబ్బు ఫ్రెండ్ని. ఓ, పెద్దవాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దామని కార్ ఆపితే వీళ్ళని ఏడిపిస్తున్నారు. నాన్నకి ఫోన్ చేద్దామని చూస్తే నాది సుబ్బు ఫోన్ ఎక్స్చేంజ్ అయిపోయింది. ఓకే ఐ లీవ్, యు గైస్ క్యారీ ఆన్. బాయ్. ఓ, టైల్ లిస్ట్ చూస్తే అన్నయ్య అని ఉంది. అన్నయ్య అయితే ఏ ప్రాబ్లం నుంచి అయినా సేవ్ చేస్తాడని నేనే మెసేజ్ చేశాను. అన్నయ్య ప్రాబ్లం ఉన్నా అని మెసేజ్ చేస్తుంది భయ్యా. భయ్యా, ఈ పాపకి నాకు ఎలాంటి సంబంధం లేదు, కానివ్వండి. అలా అంటారేంటి? దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. వెళ్ళిపోతారేంటి? మరి నువ్వేంటి, నీ హైట్ ఏంటి, నీ ఫిజిక్ ఏంటి, నీ కలర్ ఏంటి? అసలు నువ్వు నన్ను అన్నయ్య అనొచ్చా? ఆ మాటకు వస్తే నువ్వు ఈ ప్రపంచంలో ఎవరైనా అన్నయ్య అనొచ్చా? అందుకని వదిలేసి వెళ్ళిపోతారా? నువ్వు అదే నంబర్ నుంచి బంగారం, నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, వచ్చి నన్ను సేవ్ చేయవా అని మెసేజ్ పెట్టి ఇదే లొకేషన్ మళ్ళీ పెట్టు, అప్పుడు ఆలోచిస్తాను. హలో, ఏంటి హీరోయిజం చూపిస్తున్నావా? అంతుందా? చూపించాలని నాకు ఉంది, అసలు నీకంత ఉందా? హీరోతో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరు ఇటుకి నా డైలాగ్ ఇచ్చింది? నువ్వు మెసేజ్ చేస్తున్నావు లేదా? అబ్బాయి కన్ఫర్మ్, ఈసారి అడ్రాను, మీ ఇష్టం. హలో ఓయ్, అడు రాడు గాని మనం చూసుకుందామా? బంగారం, నేను ప్రాబ్లంలో ఉన్నాను, వచ్చి నన్ను సేవ్ చేయవా? నేనే రానుకో, అలిగాను. ప్లీజ్ రా, నా బుజ్జి కాదు, నా బంగారం కాదు, రా నాన్న. ఎవడా నువ్వు? ఏం చేస్తుంటావు? ఎక్కడి నుంచి వచ్చావు? అరే, నేనే ఒక ఇంటర్వ్యూ నుంచి వస్తున్నాను, మధ్యలో నీ ఇంటర్వ్యూ ఏంట్రా? రే, నిన్నెవడో తెలుసా? నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒక్కళ్ళేడు, మొత్తం జంపు. అయినా సరే, నన్ను కొడితే ఎవడొస్తాడో తెలుసా? అంబులెన్స్ చేసుకుని డ్రైవర్ వస్తాడు. ఏంటి మజాకుందా? ఇది ఎక్కడితో ఆగదు. నన్ను టచ్ చేస్తే బేగంపేట భాష వస్తాడు. భాష వచ్చాడు. భాషను కొట్టేస్తే ఏంటి భాషను కొట్టేస్తావా? ఏంటి భాష అంటే? భాష పెద్ద రౌడీ. అడిగేది చెప్పరా, భాషను కొడితే ఎవడొస్తాడు? భాషను కొడితే షేక్పేట్ షరీఫ్ వస్తాడు. షరీఫ్ ఎంత పహిల్వాన్ తెలుసా? బాబోయ్, మరి షేక్పేట్ షరీఫ్ ని కొడితే ఎవడొస్తాడు? నేను షేక్పేట్ షరీఫ్ కొట్టేస్తావా? నేను షేక్పేట్ షరీఫ్ కొట్టేస్తావా? ఎంత ఎక్సైట్ అవకరా. షేక్పేట్ షరీఫ్ ని కొడితే ఎవడొస్తాడు చెప్పు? షరీఫ్ ని కొడితే మలక్పేట్ మల్లేష్ వస్తాడు. ఈ సిటీలో అంతకన్నా పెద్ద పహిల్వాన్ లేడు. అయితే 10 వెళ్ళిపోదాం. చూసావా డార్లింగ్, అన్న పేరు చెప్పని ఎలా భయపడ్డాడు? నేను చెప్పేది ఆడిని కొట్టడం ఎందుకు, డైరెక్ట్ గా మలేషియాని కొట్టేస్తే పని అయిపోతుంది కదా. అన్నా నమస్తేనే. బంగారం కూర్చో. చెబుతామే, ఏం కావాలా? కొట్టాలన్నా. తినే టైంలో వచ్చి నోరు తెరిచి కొట్టాలా అన్నావు. ఎవడైనా కొడు. ఎవరిని కొట్టాలా? నిన్నే కొట్టాలన్నా. తమ్మి మజాక్ చేస్తుండు. లేదు, నిన్నే కొట్టాలి. నన్ను కొట్టుడేంద్రా? ఆడు మా లేడీస్ తో ఎక్స్ట్రా చేసాడు.
గాడి మీ లేడీస్ తో ఎక్స్ట్రా చేస్తుంటే గాని కొట్టాలి నన్ను కొట్టుడే సంబంధం లేకుండా చేతనైతే గాని కొట్టు. ఆడిని కొడితే బేగంపేట భాష వస్తాడంటనా? నీకు దమ్ముంటే ఇళ్ళ బేగంపేట భాష గాని కొట్టుపోయి. ఆ భాష గాని కొడితే షేక్పేట షరీఫ్ వస్తాడంటనా? అరే నువ్వు మగాని అయితే షేక్పేట షరీఫ్ని కొట్టవా. ఆడిని కొడితే మలక్పేట మల్లేష్ వస్తాడంటనా? నువ్వు హీరో అయితే వీళ్ళ మలక్పేట మల్లేష్ గాని కొట్టు. ఆడిని కొడదానో వచ్చానన్నా. రే అందరూ నన్ను తేడాగాడంటారు, నువ్వేందిరా తేడా రాజ్యానికి యువరాజులో తయారయ్యావు. కొట్టాలన్నా. పిల్లడివి కథని మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంట్రా పైలాన్స్. వీళ్ళు నా పోతులు, దమ్ముంటే ఏళ్లను కొట్టు. అమ్మో నేను కొట్టనన్నా. ఏ భయమా? వాళ్ళు కొట్టాక కూడా నిన్నే కొట్టాలి. నేను నిన్నే కొడతాను మళ్ళు. రేయ్ నేను తినేలోపు మీరందరూ కలిసి తినేయండి. సింహం సైలెంట్ గా ఉన్నంత వరకే. వన్స్ అది వైలెన్స్ లోకి దిగాక తర్వాత ఏంటి సగం చెప్పి ఆలోచిస్తున్నావు? పూర్తి చేయి. అసలు నీ ముఖానికి సగం వార్నింగే ఎందుకు వేస్ట్ చేశానా అని ఆలోచిస్తున్నాను. హలో వెళ్ళరానా? వెళ్ళు. రే అరుస్తున్నావేంట్రా? మళ్ళీ రాకు. బయలుదేరు. అమ్మడు ఆ మిథున్ చక్రవర్తి జంపా. ఓకే నడు. హలో హలో మిమ్మల్ని వాళ్ళెవరో ఏడిపిస్తే వీళ్ళని ఎందుకు కొట్టారు? మనకి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మళ్ళీ రానియకుండా చేయాలి. ఇంట్రెస్టా? పేరేంటి? ప్రణవి. పాప ప్రణవి, ఐ లవ్ యూ సో మచ్. పేరు అడిగి లవ్ చేస్తున్నా అని చెప్తారా ఎవరైనా? పెళ్లి చూపుల్లో అయితే అప్పుడే పేరు అడిగి వెంటనే పెళ్లి చేసుకుంటారు. మే ఐ లవ్ యూ చెప్పకూడదా? ఎందుకు కన్సిడర్ చేయాలని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నా గురించి చెప్తున్నా. నా పేరు స్వామి. ఆ మధ్య ఉద్యోగం ఉండేది, ఈ మధ్య దొబ్బింది. నేను పెద్ద పతివ్రతనని చెప్పను గానీ పర్లేదు, కొంచెం మంచోండి. అందరి అబ్బాయిలాగా నేను ఇంతవరకు ఎవ్వరిని లవ్ చేయలేదు. ఫస్ట్ టైం నిన్ను చూసాకే వేణులు మోగాయని మాత్రం చెప్పను. 3 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని గట్టిగా లవ్ చేశాను. ఆ అమ్మాయి నాకంటే గట్టిగా ఉన్నట్టు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. బ్యాడ్ లక్. నాకు పెద్దగా బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. ఎప్పుడో రాత్రి అయినప్పుడు 2 పెగ్గలు, ఆ 2 ఒంటరిగా ఫీల్ అవ్వకుండా 2 సిగరెట్లు. నీకేనా అలవాటు ఉందా? చిచి. అమ్మయ్యా బతికించావు. ఇకపోతే 1800 స్క్వేర్ ఫీట్ ఇల్లు, 21 ఇంచెస్ టీవీ, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, 2 వీలర్ బండి. ఇది నీ అత్తారిల్లు. అప్పుడే అత్తారింటి దాకా వెళ్ళిపోయావా? అప్పుడే అత్తారింటి దాకా ఏంటి? రేపు మనకి 2 పిల్లలు పుట్టాక, నేను నడుము మీద 2 మడతలు పట్టాక, నేను పొద్దునే లేపి జాగింగ్ పంపాలా వాకింగ్ పంపాలా అని ఆలోచించేదాకా వెళ్ళిపోయాను. కాబట్టి నువ్వు బాగా ఆలోచించి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం డెసిషన్ మా చెల్లికి చెప్పు. సరేనా బంగారం? తొందరగా మీ ఇంటికి వెళ్ళిపోయి వెంటనే మా ఇంటికి వచ్చాయి. ఓ ఎక్కువ చించేయకు, చిప్పు దొబ్బుద్ది. గోకుంది చాలు, ఇంటికెళ్ళు. మిమ్మల్ని కలవడం ఇన్ని రోజులకు కుదిరింది.